శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ మూలపేట పోర్టు పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. మూలపేటకు పోదాం కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు పోలీసులు. మూలపేట పోర్టుకు వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్లేందుకు అనుమతిని నిరాకరించారు. నౌపాడ జంక్షన్ వద్ద సభ జరుపుకునేందుకు మాత్రమే అనుమతిని ఇచ్చారు. షరతులు లేకుండా అనుమతులు ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో పోలీసులు నడుస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. కవరేజ్ కోసం మూలపేట పోర్టుకు వెళ్లిన సాక్షి బృందాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు పోర్టు ఉద్యోగులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మూలపేట పోర్టుకు పోదాం రండి అనే కార్యక్రమం సబ్జంగా చూపెడుతున్నావా? ఇది తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. గేట్ దగ్గర పర్మిషన్ 2 నిమిషాలు సార్ మీకు అక్కడ వద్దని చెప్తే అడ్డంకి రావాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మేమేదో మాకులే చేసుకోవడానికి వచ్చినాం కానీ ఇప్పుడు మిమ్మల్ని మీరు సాక్షి టీవీ మీకు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది కదా. మీ సైట్ దాటి మీరు చెప్పుకుంటే ఇబ్బంది లేదు కదా. సైట్ అవసరం వెళ్ళిపోండి. ఇంకెక్కడ బొమ్మంటే చెప్పు నువ్వు ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ ఆగి చేస్తారు. ఎవరికి చేస్తావు? నువ్వు చేస్తావా మేము చేస్తున్నావా? ఎక్కడ నుండి చేసుకుని నీకెందుకు బాధ? గేట్ అవుతా ఏంటి నీ బౌండరీ దాటిన తర్వాత తీసుకుంటున్నా కదా. నీ బౌండరీలోకి వస్తే నువ్వు మాట్లాడాలి. మీ సార్ ఫోన్ చేయండి. అప్పుడు మేమేది చేస్తాం. నీకు నీ బౌండరీ ఎంతవరకు నువ్వు లోపలికి వెళ్ళి మాట్లాడు. మా ప్లేస్ కి వీడియో చేస్తారా? ఎవరు చేస్తారు? శ్రీకాకుళం చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా మూలపేట పోర్టు పనులను వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే 70% పోర్టు పనులు పూర్తయ్యాయి కూడా. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నత్తనడకన సాగుతున్నాయి. మూలపేట పోర్టు పనులను సత్వరమే పూర్తి చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు రేపు మన మూలపేటకు పోదామనే కార్యక్రమానికి పిలుపిచ్చారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు మూలపేట పోర్టు నుంచి అందిస్తారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చలో మూలపేటకు పోదాం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే 70% పోర్టు పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా పనులు కూడా పూర్తి చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతమైన మూలపేటలో ఒక పోర్టుని ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్న ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించాలన్న ఒక ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2023 ఏప్రిల్ 19వ తేదీన సుమారు 4,400 కోట్ల రూపాయలతో ఈ మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశారు. సుమారు 1,250 ఎకరాల్లో ఈ మూలపేట పోర్టు నిర్మాణం కూడా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా పనులను పూర్తి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. వెంటనే ఇక్కడున్న పోర్టు పనులను పూర్తి చేయాలి. అలాగే ఈ పోర్టు నిర్మాణం పూర్తిగా చేసినట్లయితే స్థానికంగా ఉన్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే కాకుండా అలాగే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ నుంచి కూడా ఇక్కడ సరుకు రవాణా చేయడానికి ఎంతో మేలు కలుగుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఒక దురుద్దేశపూర్వకంగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మూలపేట పోర్టు పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నింటిని కూడా పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు. వెంటనే ఆ పనులు చేయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ పనులు ఎంతవరకు పూర్తయ్యాయనే వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రేపు ఉదయం మూలపేట పోర్టును పరిశీలించనున్నారు. వాస్తవాలన్నింటిని కూడా ప్రజలకు తెలియజేయనున్నారు. కెమెరామెన్ రాజుతో నాయుడు, మూలపేట పోర్టు నుంచి.